క్షేమంగా తీసుకుని వచ్చారు. అందుకొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను నడిపించేవాడై ఉన్నాడు. స్తోత్రం. పరిస్థితులు ఎలా ఉన్నా, శరీరమే సహకరించకపోయినా, ఏది ఏమైనా కానీ ప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి నిజంగా నేను ప్రేమిస్తున్నాడు అంటానికి గుర్తు అతడి శ్రమలో నీతో ఉండే విధానం. శ్రమలో కూడా విడువని దేవుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన విడిచిపెట్టని దేవుడు. పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మనము నిజరక్షకుని ఆరాధించే భాగ్యం దేవుని ద్వారా మనం పొందుకున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ. మనము ఎల్లప్పుడూ ఇందులో అనగా దేవునిని ఆరాధించుటలో, దేవుని నడిపింపులో నిలిచి ఉండుటలో మనం కొనసాగబద్దులమై ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 34వ కీర్తనల నుండి 12వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? ఈ ఈ ఈ ఈ పదాలు, ఈ ప్రశ్నలు ఉన్నాయి చూసారా? ఇది కొంచెం వినేవాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటాయి. ఏం ప్రశ్న అంటే అది? బ్రతక గోరువాడెవడైనా అంటే ఎవరికి ఉండదు? బ్రతకాలని ఆశ ఎవరికి ఉండదు? మీకు లేదా? నాకు లేదా? మరేంటి అట్లా అడుగుతారేంటి? ఒక ఆయన ఏమన్నా పాట రాశాడు, బ్రతకాలనే ఆశ లేదయా. ఎందుకు రాశాడు పాపం ఆయన? బ్రతకాలనే ఆశ లేదంట. రకరకాల కారణాలు. దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే మాటలను పేతురు భక్తుడు కూడా పేతురు పత్రిక, మొదటి పత్రిక 3:10 మనం చూస్తాం. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేలు నొందుచు. మామూలుగా బ్రతకడం వేరు, మేలు పొందుకుంటూ సంతోషంగా బ్రతకడం వేరు. ఏదో నమ్మ బతుకుతున్నా కానీ పెద్ద ఏమే చెప్పండి, పెద్ద ఏమి తృప్తి లేదు కదా. ఎరా పెళ్లి చేసుకున్నాక ఏంటి, ఎలా ఉంది జీవితం? ఎందుకు చేసుకోకముందే అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అట్లా అన్నమాట. బ్రతకడం వేరు, మేలు నొందుచు అనేక దినములు బ్రతకడం వేరు కదా. ప్రశ్న అడిగి మళ్ళీ వెంటనే అంటున్నాడు, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేలు పొందుచు. హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నాం కదా. అంటే అర్థం ఏంటి? క్రొత్త సంవత్సరం అంతా
సంతోషంగా ఉండాలని. స్తోత్రం. హల్లెలూయా. మేలు ఎలా పొందుకుంటాం? సంఘ గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా, 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. చూడండి మాట. దేవుడు నీకు కాలం అంటూ భూమి మీద నిర్ణయించాడు, బ్రతుకు కాలం. ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని నీకు కాలం నిర్ణయించాడు. ఈ నిర్ణయించిన కాలం కంటే ముందుకు ఎందుకు చనిపోతావు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. జ్ఞాని అయిన సొలొమోను, ప్రపంచంలో మహాజ్ఞానిగా పిలువబడిన సొలొమోను అంటున్నాడు, అధికముగా దుర్మార్గ పనులు చేయకు. ఈ దినాల్లో నేను అనుకుంటుంది అప్పుడే ఆ పదం వాడాడంటే ఇప్పుడు చూస్తే ఇంకేమంటాడు. అధికమైన దుర్మార్గత, తల్లిదండ్రుల మాట వినని స్థితి, నచ్చినట్లుగా బ్రతికే పరిస్థితి. నేను పొద్దుట న్యూస్ చూస్తే ఈ వేట న్యూస్లు అన్ని దరిద్రం న్యూసే వేస్తాడు, మంచి వార్తలు ఏం పెట్టడం. ఇదిగో వీళ్ళట బాగుపడ్డారు, వీళ్ళట మేలు పొందారు, వాళ్ళట సంతోషంగా ఉన్నారు, ఇవి ఉండవు. జగ్గపేటలో ఎక్కడో, జగ్గపేట దగ్గర లేదో ఊర్లో కుర్రోళ్ళందరూ రోడ్డు మీద పార్టీ చేసుకున్నారంట. ఏ పార్టీ? న్యూ ఇయర్ పార్టీ, కొత్త సంవత్సరం పార్టీకి. పార్టీలేగా కుర్రోళ్ళు అంటే ఇంతే. ఇప్పుడు కాబట్టి ఎప్పుడు చేస్తామండి? జీవితం అసలు అందుకోసమేగా. జీవితం ఎందుకోసం? ఇదేదో పొగ్గొట్టాలైనట్టు ఈ ముక్కు రంధ్రాలు, ఫ్యాక్టరీలో పొగ్గొట్టాలు ఉంటాయి చూసారా, మన వాళ్ళు అటుకులాడిచ్చే మిల్లు పెడతారుగా. సీజను, ఒడ్లు వచ్చే సీజన్లో అటుకులు మిల్లు పెడతారు. దానికి ఏం పెడతారు? ఒక చిమ్ని, పొగ్గొట్టం తయారు చేస్తాడు. అట్టా అనుకుంటారు కొద్దిమంది. ఈ ముక్కులు రకరకాలుగా చేస్తారు. వాళ్ళు పార్టీ చేసుకున్నారంట. అటువైపుగా కారులో కుర్రోళ్ళు వెళ్తున్నారంట. అయ్యా మాకు దారి ఉండి మేము వెళ్ళిపోతాం అన్నారంట. మా పార్టీ అయ్యే వరకు ఎవరికి దారేమో ఏం చేస్తారో చేసుకోండి అన్నారంట. తిక్క ముదురుద్దుగా వాళ్ళు కుర్రాలేక మరి భయంకరంగా కొట్టుకున్నారంట. ఇక అధికంగా దుర్మార్గ పనులు అంతే, ఇంకా అంతమించి ఏముంది చెప్పండి? తగ్గేవాడు ఎవడున్నాడు? లోబడేవాడు ఎవడున్నాడు? దైవ భయం కలిగి జీవించేవాడు ఎవడున్నాడు చెప్పండి? బ్రతుకు గోరువాడు ఎవడైనా? ఈ దినాల్లో చూడండి, రాత్రి మనం సువార్త చేస్తున్నాం, ఎన్ని బైకులు అట్లా వెళ్ళినాయో. ఆడిని అడిగితే దానా బ్రతకాలని ఉందా నీకు అసలు? బొయ్యి ఓరి నాయన, ఎక్సలేటర్కి పట్టేసుకుని మొత్తం బొయ్యి అని ఏమందంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. మళ్ళా మనకి ఎదురు ప్రశ్న, బ్రతకాలనే ఉందా? ఏ పిల్లి పిల్లో కుక్క పిల్లో అడ్డం పడితే బతుకుతావు నువ్వు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. యవన బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ ఫోటోలు బ్యానర్ల మీదకి ఎక్కని మాకండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఒక కాలంతో, ఒక ఆయుష్తో భూమి మీదకి పంపాడు. అంతకాలం మీరు బ్రతకండి. సహజ మరణం వేరు, కొని తెచ్చుకుని చచ్చిపోవటం వేరు. కొద్దిమంది ఈ దినాల్లో కొని తెచ్చుకుని చనిపోతున్నారు. పనికి మాలిన వ్యవహారాలన్నీ చేసి, లేనిపోయిన వాటిలో దూరి, తల దూర్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నాకు తెలిసిన మంచి కుర్రాడు, వాడు నా దగ్గర చదువుకున్నాడు. చాలా 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 మంచి పిల్లాడు. ఐ నెవర్
థింక్ అబౌట్ హిమ్ నెగిటివ్లీ. రాంగ్ వేలో ఎప్పుడు నేను అసలు అతని గురించి ఆలోచించను. అంత మంచివాడు. అతని గురించి నేను విన్నది ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు అతను వేరే ఆడపిల్లతో తిరగడాన్ని బట్టి వాళ్ళే చంపేశారు. రూమ్లో వాళ్ళ తరపు వాళ్ళు చంపేశారు. చచ్చిపోయినట్టుగా, ఆత్మహత్య చేసుకున్నట్టుగా క్రియేట్ చేశారు. ఏం చేయటానికి ఏముంది? చనిపోయిన సంగతి కూడా తెలియదు. రూమ్లో ఒక్కడే ఉంటాడంట. ఎప్పటికో తెలిసింది. మెల్లగా పాపం ఏడ్చుకుంటూ శవాన్ని తెచ్చుకున్నారు తల్లిదండ్రులు. నువ్వు తిరిగినంత తేలిగ్గా ఉండదు తల్లిదండ్రుల దుఃఖం. ఎంత దుఃఖం ఉంటుందో, కడుపు తరుక్కుపోద్ది. నిద్రలేని రాత్రులు, దుఃఖంతో గడిపే రాత్రులు ఉంటాయి. బ్రతకాలని ఆశ ఉందా? అనేక దినములు బ్రతకాలనే ఆశ ఉందా? దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? ఆలోచన చేయండి ఒకసారి. బ్రతకాలని ఉందా? అన్నిట్లో తలదోర్చకండి. ఈ దినాల్లో అన్నీ దారిని పోయేది కూడా నెత్తికి రాసుకుని ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నారు మనుషులు. నీకెందుకు చెప్పండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిహీనంగా ఆలోచించొద్దు, బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు, బుద్ధిహీనమైన స్నేహాలు చేయొద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కట్టడం కష్టం, చెడగొట్టడం తేలిక. ఉదాహరణ మీకు అర్థం చెప్తాం. మనం క్రిస్మస్కి ఏర్పాట్లు చేసాం. ఏర్పాట్లు చేయడానికి 2 రోజులు పట్టింది. తీయటానికి ఆ రాత్రికి మొత్తం 1 గంటలో మొత్తం సర్దేసి దుకాణం వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు. ఏదైనా అంతే. మనం కట్టేవారిగా ఉండాలి. స్తోత్రం. చెడగొట్టేవారిగా, జీవితాలను నాశనం చేసేవారిగా ఉండకూడదు. ఒక మాట మీకు చెప్తున్నాను, కొద్ది మంది యవ్వన బిడ్డలను పాడు చేయడానికే కంకణం కట్టుకున్నారు. నేను బడేవారిపాలెం అనే ఊర్లో పనిచేశాను 8 సంవత్సరాలు, 2009 నుండి 17 వరకు. అయితే ఆ 8 సంవత్సరాల్లో ఒక వ్యక్తి అక్కడ చేరి పిల్లల్ని ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టాడు. ఇక వాడి పని ఏంటంటే, పిల్లలకి మాస్టర్ల మీద తిరుగుబాటు చేయడం నేర్పాలి. చెడ్డ సంగతులన్నీ ఫోన్లో చూపించాలి. ఇక అంతే. ఆ వయసులో ఏమనిపిస్తుంది వాళ్ళకి? మా అన్నయ్య అనేవాళ్ళు. ఈ దినాల్లో ఎందుకన్నా ఊరకే ఈ పదాలు వాడుతున్నారు. మీరు నమ్మండి, ఆడపిల్లలు మగపిల్లలతో ఎక్కువ మాట్లాడకూడదు, మగపిల్లలు ఆడపిల్లలతో ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు నేను గమనించేది ఏంటంటే, ఊరికే అన్నయ్య ఏంటి, ఆడెట్ట అన్నయ్య అయ్యాడా నీకు? ఎట్టా? మీ పెద్దమ్మ కొడుకా, పెద్దనాన్న కొడుకా, బాబాయ్ కొడుకా? చెప్పండి. నేను కూడా 25 ఏళ్ళ నుంచి స్కూల్లో పిల్లలతో ఉండనా కదా. పెద్ద పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఏమందంటే అన్నయ్య అండి, అన్నయ్య అంట. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య అని చెప్పిందంట. ఎవరా హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య? అసలు అతను ఎవరో తెలియదు, అతని పుట్టు పూర్వత్రాలేమి తెలియదు, అతని జీవితం ఏంటో తెలియదు, కానీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. చెల్లెమ్మ హ్యాపీ న్యూ ఇయర్ అన్నట. కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు ఈ అన్న చెల్లి అనే పిలుపు కూడా కల్మషం అయిపోయింది. బ్రతకాలని ఉందా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? నేను మా పిల్లలతో ఈ మాట చెప్తాను. మా దగ్గర చదువుకునే పిల్లలతో, నానా
నీ దగ్గర ఉన్న స్నేహితుడు మంచివాడో చెడ్డవాడో తేలిగ్గా పసిగట్టచ్చు. ఇప్పుడు కమలాకర్ గారికి బియ్యం చూపించామనుకోండి, దాని రంగంతా చెబుతాడు. స్టీమో, అదేంటి సిల్కో, రానో, చెప్పరండి పాలిషో, మొత్తం అంతా చెడ్డ సంగతులు మాట్లాడని వాడు. నువ్వేదైనా తప్పు చేస్తుంటే నువ్వు మాట్లాడేది తప్పు, నీవిలా తిరగడం తప్పు, నీవిలా ఫోన్ ఉపయోగించడం తప్పు అని నీకు చెప్పేవాడు మంచి స్నేహితుడు. కానీ పిల్లలకి ఎవరు నచ్చుతారు చెప్పండి? మగపిల్లలకైతే ఆడపిల్లలు ఊసులు మాట్లాడేవాడు అందరూ, అదిగో ఒరే అది చూడరా, అరే అది చూడు అని అనుకోండి, వీడికి మెల్లగా ఇట్టా ఉంటుందన్నమాట. ఏంటో నాకు అసలు ఏమి తెలియలే, పెచ్చోడిని ఇట్ట బతికే ఎంతకాలం, వీడి స్నేహం చేశాక నాకు చాలా విషయాలు తెలుస్తాయి అనుకుంటాడు పెచ్చోడు. వీడి బతుకు బస్టాండ్ అయిపోతుందని తెలియదు. ఆడపిల్లలు కూడా అంతే, ఆడపిల్లలు కూడా అంతే. గుర్తుపెట్టుకోండి, మనం బ్రతకాలి అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మొన్న నెప్పల దగ్గర యాక్సిడెంట్ అయింది, మన పిల్లలకి చూపించా నేను సీసీ ఫుటేజ్. యూటర్న్ ఉంది అక్కడ. యూటర్న్ అయితే ఒక కారు అతను యూటర్న్ తీసుకుని వస్తున్నాడు. ఈలోపు స్కూటీ అతను ఇద్దరు కుర్రాళ్ళు పాపం వెళ్తున్నారు, కాదు స్కూటీ వాళ్ళు వస్తున్నారు యూటర్న్ తీసుకుని, కారు అతను కొట్టేశాడు. రోడ్డు పక్కన నుంచి ఒక అతను ఫోన్ మాట్లాడుతున్నాడు, అతని మీద పడ్డారు వెళ్ళి. బైక్ మీద ఉన్న ఇద్దరు, రోడ్డు పక్కన నుంచి ఫోన్ మాట్లాడే వ్యక్తి నిష్కారణంగా, అసలు రోడ్డు మీద నుంచిన వ్యక్తి అయితే అసలు అతనికి ఏం పాపం తెలియదు, రోడ్డు మీద కూడా నుంచోలా, సైడ్లో నుంచున్నాడు, కొట్టేసింది అంతే బైక్ వెళ్ళి. బ్రతకడం తేలికేనా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అవయవం పోతే మళ్ళా రాదు, ఆరోగ్యం పోతే మళ్ళా రాదు. ప్రియులరా, బ్రతకాలని ఆశ మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. కొద్దిమంది వెళ్ళిపోవాలని, వెళ్ళిపోతే బాగుండు, ఉండలేకపోతున్నాం. నేను చెప్తా ఉంటాగా, మా మాస్టర్ ఒక ఆయన కమాన్ జీసస్ కమాన్ అంటూ ఉంటాడు. మరి క్రికెట్ ఎవరు ఆడతారంట ఆయన, కదిలితే మెలితే క్రికెట్ ఆడతాడు ఆయన. మరి జీసస్ వచ్చాయి అంటున్నాం, బాగానే ఉంది, మరి క్రికెట్ ఎవరు ఆడతారు? రమ్మన్నంత తేలికైనా సిద్ధపడి ఉన్నావా? బ్రతకాలని ఆశ మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. యవన బిడ్డలు గుర్తుపెట్టుకోండి, నేను బ్రతకాలి, లాంగ్ లైఫ్ కదా. బర్త్డే ఎప్పుడు పాడతారుగా, మెనీ గ్రీటింగ్స్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్. లాంగ్ లైఫ్ అంటే దీర్ఘకాలం, ఎక్కువ రోజులు బ్రతకాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చచ్చిపోతావు నాయన? నీకంటే నీ వయసు కంటే ముందు ఎందుకు చచ్చిపోతావు? అసలు ఎందుకు వెళ్ళిపోవాలి? అర్ధంతరంగా చనిపోవడానికా దేవుడు నిన్ను పిలిచింది? నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, నీకొక కుటుంబాన్ని ఇచ్చి, నీకు అన్నీ ఇచ్చి దేవుడు అర్ధంతరంగా చనిపోవడానికి కాదు. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే 102వ కీర్తనలో 24వ వచనం, 102వ కీర్తన 24వ వచనం. ఇది రోజు మీ ప్రార్థన అయి ఉండాలి. వినబడుతున్నా? రోజు ఈ ప్రార్థన అయి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ ప్రార్థన మనం రోజు చేయాలి. అదేంటంటే, నేను ఇలాగు మనవి చేసి నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నా దినముల మధ్య నన్ను కొనిపోకు. అంటే మధ్యలోనే చనిపోని అవకాశం ఇవ్వద్దు ప్రభువా. ఒకవేళ తప్పే చేశానేమో, కానీ నన్ను సరిచేయగాని మరణానికి మాత్రం అప్పగించొద్దు ప్రభువా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద భక్తులందరూ మరి దీర్ఘాయుష్మంతులే జీవించినట్లుగా మనం చూస్తాం. పరిస్థితులు ఎలా ఉన్నా బ్రతకాలని ఆశపడండి.
అనేక దినాలు బ్రతకాలని ఆశపడండి. ఇంకో మాట చెప్పనా మీకు, మీరు అర్ధంతరంగా బ్రతుకుతున్నారనుకోండి, నడమంతరంగా మాట్లాడుతున్నారనుకోండి, నడమంతరంగా బండి తోలుతున్నారు అనుకోండి. కొద్దిమంది ట్రాక్టర్ తోలుతుంటే చెప్పండి, ఆడు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఇక్కడే 1 కిలోమీటర్ ముందే జాగ్రత్త పడి ఎవడికాడు ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అంత భయంకరంగా దుర్మార్గం. ప్రజలు ఏమనుకుంటారో తెలుసా, వీడు పోతే ఊరికి పట్టిన శని దరిద్రం వదిలిపోద్ది అనుకుంటారు. అది నీకు క్షేమమేనా? కొద్దిమంది చెప్పండి ప్రజలు ఉసురు పోసుకుని బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరు. వాళ్ళ జీవితాలకు అది క్షేమం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలందరి చేత మంచిని, మేలును, గౌరవాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. బ్రతుకున్నామంటే చెప్పండి నలుగురు మిమ్మల్ని చూసి ఆనందించాలి, నలుగురికి మేలు చేయాలి, నలుగురి మనసుల్లో మీ పేరు ఎత్తితే ముఖాల్లో చిరునవ్వు కనబడాలి. ఆ పిల్లోడా మంచి పిల్లోడమ్మా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలనుందా? 2 మాటలు చెప్పాను. ఒకటి, బుద్ధిహీనంగా తిరగండి, అధికమైన దుర్మార్గ పనులు చేయకండి. రెండవది, మీ ప్రార్థన ఇదే ఉండాలి, దేవా నన్ను నా దినముల మధ్యలో నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ సన్నిధిలో లెక్కించబడి ఉన్నాయి అంటాడు 139వ కీర్తనలో దావీదు. అంటే ఇంకా భూమి మీదకి రాకముందే మన ఆయుష్ కాలాన్ని దేవుడు నిర్ణయించి పంపాడు భూమి మీదకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగైనే ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నేలేచి ఉండుట, కూర్చుండుట, నేలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. కాపాడే దేవుడు ఆయన, కనికరించే దేవుడు ఆయన. స్తోత్రం. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? దేవుని స్తోత్రం. ఇది మీ ప్రార్థన అయి ఉండాలి. ప్రభువా, అకాల మరణం ఎన్నడూ మా కుటుంబంలో రాకూడదు. ఒకవేళ దేవుడు 40 సంవత్సరాలే నియమించాడా? దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు 50 సంవత్సరాలే నియమించాడా? దేవుని స్తోత్రం. అందరూ 70, 80, 90, 100 బ్రతకరావు. కానీ అర్ధంతరంగా జీవించి చనిపోవడం వేరు, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు మేలు చేస్తూ చనిపోవడం వేరు. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పండి, దేవుని కొరకు జీవించి నీతిని నీతిగా ప్రకటించి తప్పును తప్పుగా
ఖండించి చనిపోయాడు. దానికేం మనం కంగారు పడవసల్లా, ఖచ్చితంగా పరలోక రాజ్యంలో అతనికి ప్రతిఫలం ఉంటుంది. యేసు ప్రభు కూడా 33.5 సంవత్సరాలే జీవించి చనిపోయాడు ఆయన. ఎందుకంటే అంతవరకు దేవుడు నియమించాడు ఆయన భూమి మీద నిర్ణయ కాలం. అది వేరు. కానీ భయంకరంగా బ్రతుకుతూ దేవుడు అంటే భయము భక్తి లేకుండా, అందుకనే ఆ పై వచనాలు అంటాడు, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. అది బ్రతకాలంటే మీకు దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. మీరు బ్రతకాలంటే దేవుణ్ణి మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? దేవునిని ఎరగకుండా మీరు బ్రతికే బ్రతుకు అర్థమే ఉంది చెప్పండి. నీ తండ్రిని నీవు ఎరిగి ఉండాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో నీకు ఎరిగి ఉండాలి. నీవు తెలుసుకోవాలి. ప్రియులారా, అది మిమ్మల్ని భయభక్తుల్లోకి తీసుకొస్తుంది. దేవుడెవరో మీకు అర్థమైతే, మీ జీవితం ఎలా మీకు వచ్చిందో మీకు అర్థమైతే, ఖచ్చితంగా మీకు భయము భక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ దినాల్లో చాలామంది పిల్లలకు, యవ్వన బిడ్డలకి తల్లిదండ్రులు అంటే వారు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చామో అనేటువంటి అవగాహన తక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళకి భయము భక్తి ఏముంటలా చెప్పండి, ఏముంటలా భయము భక్తి. అసలు మనము లోబడాలి, మన స్థితిని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఐఐటి హైదరాబాద్లో కుర్రోడికి 3.5 కోట్ల ప్యాకేజ్ అండి. 3.5 2.5. అసలు జాబులు లేక చచ్చిపోతున్నారు ప్రజలు ఇప్పుడు సాఫ్ట్వేర్లో. కానీ ఎన్నో కోట్ల ప్యాకేజ్, సంవత్సరానికి 8 కోట్ల ప్యాకేజ్ ఇచ్చిందట. మంచి పేరు, వర్గీస్ ఏదో ఉంది పేరు. కృప, కృప, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాతో పాటు పనిచేసే చాలామంది టీచర్స్ పిల్లలు బీటెక్లు అయినాయి కానీ జాబులు లేవు. దేవుని కృప సుస్మితకు ఉంది. అర్థమవుతుందా? వచ్చింది, రావడమే కాదు, ట్రైనింగ్లో నిలబడింది. దేవుడు మంచి పోస్టింగ్ ఇచ్చాడు. నానా భయభక్తులు కలిగి జీవించు, దేవుడు నిన్ను ఇంకా వృద్ధిపరుస్తాడు. స్తోత్రం. నువ్వు కేరళలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, కాజలో ఉన్నా, దేవునికి లోబడి జీవించు. దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు. నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. సుస్మితాన్ని చదివించలేమని తల్లిదండ్రులు ఆలోచించారు, మన వల్ల కాదులే అనుకున్నారు. దేవుని మహాకృప మరి చదివించడానికి ప్రభు కృప చూపాడు. చదివినందుకు చక్కగా దేవుడు మంచి స్థితిని ఇచ్చాడు. స్తోత్రం. దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాడు, గుర్తుపెట్టుకోండి. అనేక మార్లు మనమే అపనమ్మకస్తులుగా ఉంటాం, కానీ దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎన్నడూ చెరిపేవాడు, దేవుడు ఎన్నడూ డిస్టర్బ్ చేసేవాడు కాదు. దేవుడు సమమైన మార్గంలో, సరళమైన మార్గంలో నడిపించేవాడు. దేవుని స్తోత్రం. నేను ముగిస్తాను. బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు, అనేక దినములు అన్న ఒకసారి, అనేక దినములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని న్యూ ఇయర్లు మీరు చెప్పుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్. ఇదే చివరి న్యూ ఇయర్ అనుకోమాకండి. దేవుడు మీ జీవితంలో ఎన్నో కొత్త సంవత్సరాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక దినాలు బ్రతికే కృప దేవుడు మీకు ఇవ్వాలి. దానికి తగ్గట్లుగా మీరు జాగ్రత్తగా ఉండాలి. భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ చెప్పండి. అర్థమవుతుందా? నేను చాలాసార్లు మీతో చెప్పాను, నేను బిఈడి గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నా. న్యూ ఇయర్కి ఇక్కడికి వచ్చేసా. నేను 31st నైట్ ఆరాధనకి ఇక్కడికి వచ్చేసా. అప్పుడు మనది అక్కడ చర్చి.
2006. అప్పుడు మా రూమ్లో కుర్రాళ్ళు, ఈ బీఈడి చదువుకునే కుర్రాళ్ళు, ఇంకా కొద్దిమంది కుర్రాళ్ళు బైకులు వేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ నడుచుకుంటా ఆ గుడి వాళ్ళ తిరిగారంట, మేము రూమ్లో ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో. వాళ్ళకి ఇప్పుడు నువ్వేదో చదువుకుంటాకు వచ్చావు అక్కడికి, చెప్పండి. నువ్వేదో బండి వేసుకుని దానికి సైలెన్సర్ పీకేసి రోడ్లు అంటే హ్యాపీ న్యూ, ఎవరికి తెలుసు నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పటానికి? ఎందుకు నీకు అసలు చెప్పండి. మీరు నమ్మండి, ఆ రోజు నేను అక్కడ లేకపోవడాన్ని బట్టి నేను నా విషయంలో మంచి సాక్ష్యం ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఒకరోజు నేను ఆదివారం ఆరాధన అయింది, కరుణాసాగర్ గారు చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ నేను కార్మిక నగర్ వస్తుంటే ఇదిగో ఇదిగో కర్రలు పట్టుకుని ఉంచున్నారు కార్నర్స్లో, జంక్షన్స్లో ఉన్న 5, 6 మంచి మంచి బండ కర్రలు. ఒరే ఈడు కూడా ఉన్నాడు రూములు అంటున్నారు, ఈడు కూడా ఉన్నాడు రూములు అంటున్నారు. వాళ్ళ మాటలు వెళ్ళబడుతుంది నాకు. ఇదిగో ఉన్నాడు కానీ వీడు చర్చికి వెళ్ళేవాడు లేరా, ఈయనే అనమాహండ అంటున్నాడు ఇంకొకడు. ఇంటికి క్షేమంగా వచ్చారు రూమ్కి. ఒకవేళ వాళ్ళతో పాటు బండి మీద హ్యాపీ న్యూ ఇయర్ అని పెచ్చాషలు ఎత్తే ఒక బాధుచ్చుకుని ఒక దెబ్బ వేసేవాళ్ళు, బుర్ర పగిలేది. పగలగొట్టడం తేలికేగా, ఎంతసేపు పడద్ది, ఒక దెబ్బ పడితే పగులుద్ది. తర్వాత అయ్యో బాబో అని అంతా తీసుకుందా గీసుకుందా చేసేదేమీ లేదు. కాబట్టి అనేక దినాలు బ్రతకాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అణిగి మణిగి ఉండాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని మోసపోవద్దు అంటాడు అక్కడ పదం వాడుతూ పౌలు భక్తుడు. కొరింథీ పత్రికలో చదవండి ఆ మాట, 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33. మోసపోకుడి. ఈ మాట వినాలరా మీరు. యవ్వన బిడ్డలు ఉన్నారా వినండి, స్త్రీలు ఉన్నారా వినండి. మీరు ఊరికే అందరితో సహవాసం చేయమాకండి. అక్కాయ్ ఏంటి అక్కాయ్ అని వెళ్ళి కూర్చోమాకండి. కొద్దిమందికి ఇదే గొడవ. మోసపోకుడి, మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. నువ్వు మంచోడివే కదా, ఏ తల్లి చెబుద్ది మా అబ్బాయి మంచోడు కాదని? ఏ తల్లి చెబుద్ది మా అమ్మాయి మంచిది కాదని? మంచిది కాదమ్మా. చెప్పండి, 2 స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళమ్మ చెబుద్ది ఆడి స్నేహం పట్టాక మా వాడు ఎట్టయ్యాడని. వీళ్ళమ్మ చెబుద్ది. మరి ఎవరిది కరెక్ట్ స్టేట్మెంటో మనకు కూడా తెలుసు, కానీ మన పిల్లలు మనం కప్పెట్టుకుంటాం కదా. మనకి తెలుసు అనుకుంటాం, అనుకోలేం. కాకి పిల్ల ముద్దని ఉందిగా సామెత. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని. గుర్తుపెట్టుకోండి, దుష్టుడు అని ఊరికే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాడు వేసుకునే బట్టలను బట్టి, వాడి క్రాఫ్ట్ని బట్టి, అర్థమవుతుందా? వాడు బండి తోలే విధానాన్ని బట్టి, వాడి ఇంట్లో మాట్లాడే విధానాన్ని బట్టి. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపకుండా పిల్లలు బయట గడపడానికి ఇష్టపడుతున్నారంటే వాడు దుష్టుడే. ఎక్కడో పడింది రాంగ్ స్టెప్. వాడు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. మీరు ఎప్పుడైనా మేలుకుంటే బ్రతుకుతాడు. మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళండి, స్టడీ అవర్కి వెళ్ళాడు. స్టడీ అవర్కి వెళ్ళాడా? స్టడీ అవర్కి వెళ్ళాడా? ఎంత ఘోరమో. గుణవతి అయిన భార్య తన ఇంటి వారి నడతలను కనిపెడుతుంది అన్నాడు 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో. కనిపెట్టాలి. ఎందుకు కనిపెట్టేది? పిల్లలకు అనిపిస్తుంది మా అమ్మ ఎందుకు నన్ను వెనకాల పడి ప్రాణం తెస్తుంది. ఫ్రీడమ్ ఏమిటి అసలు? అందరు అమ్మలు చూడు హాయిగా వదిలేశారు, వాళ్ళు గాలిగా తిరుగుతున్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని. నన్ను ఎందుకుట? మా అమ్మ అసలు నేను ఇక్కడ పుట్టకుండా ఉండాల్సింది, అసలు పొరపాటున పుట్టా నేను అని అనిపించాలి. పిల్లలకి అనిపించారంటే మీరు సరిగ్గా పెంచుతున్నట్టు పిల్లల్ని. పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చేసి గాలిగా వదిలేసి అబ్బో పిల్లోడు అసలు ఆడికే మనం చెప్పేది ఏమన్నా, ఆడే మనకు చెప్తాడు, బోర్డు అని చదువుకున్నాడు ఆడు. ప్రపంచ జ్ఞానం లోక జ్ఞానం బోర్డు అంతా తెలుసు ఆడికి, ఎక్కడెక్కడో సిటీల్లో తిరిగాడు అనుకుంటే నువ్వు పప్పులో కాలేసావు.
యేసు రక్తమే అంతే. ఫ్రీడమ్ ఇవ్వడానికి లేదు. దానికి మా అమ్మే నాకు ఉదాహరణ. అస్సలు ఫ్రీడమ్ ఇచ్చేది కాదు, నా వెనకాలే వచ్చేసేది ఎక్కడికైనా. మాకు చిన్నప్పుడు టీవీలు లేవు కదా, క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళేవాడిని, సమస్య లేదు, నా వెనకాల వచ్చేది. కొంతసేపు వస్తుందమ్మా, సరే నేను ఉంటాలేవు ఉండు అని ఉండేది నాతో పాటు. ఇంకెంతసేపు కూర్చుంటావు? ఇప్పుడంత లేదు ఎందుకో మరి. బాధ్యత ఉంది కానీ అంత గట్టిగా పట్టుకునే పరిస్థితులు లేవు. మనం పట్టుకుంటే తప్ప పిల్లలు అనేక దినాలు భూమి మీద బ్రతకడానికి అవకాశం లేదు. బైబిల్ చెప్తుంది, ఇర్మియా గ్రంథంలో కదా మాట ఉంటుంది, మరణము కిటికీలు గుండా ఎక్కుతుందన్నాడు. చూడండి ఆ మాట, 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మన నగరులలో ఒరే వి మిస్ యూరా అని పెడుతున్నారు బోర్డులు, బ్యానర్లు. వాడు మిస్ అయ్యిందే అసలు నీ మూలాను కదా, వాడు మిస్ అయ్యిందే నీ మూలాను కదా. మీరు గుర్తుపెట్టుకోండి, యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, మీకు ఎక్కువ మంది స్నేహితులు ఉండకూడదు. వింటున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు? 100 మంది స్నేహితులను కట్టుకట్టుకు తిరగమాకండి, అది మీకు ఎన్నడూ క్షేమం కాదు. మంచోడు ఒకడు చాలు, భయభక్తులు కలిగి, అమ్మా నాన్న అంటే గౌరవంగా ఉండి, టీచర్స్ అంటే గౌరవంగా ఉండి, చెప్పండి సమాజం అంటే ఒక ఐడియా ఉండి పద్ధతిగా బ్రతికేవాడు ఒక్కడు చాలు. అందరిని పోగేసుకుని తిరగమాకండి, ఖచ్చితంగా నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది అట్లా ఉంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా చూడండి, మరణము కిటికీలు గుండా వెళ్తుంది. ఎక్కడ చూసిన బ్యానర్లేగా. ఎవరు బ్యానర్లు? 25 ఏళ్ళ కుర్రాడు, 18 సంవత్సరాల కుర్రాడు. ఎంత ఘోరమో, ఎంత ఘోరమో. నేను మీకు ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను, చుట్టుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళి ఆయనకి ఏదో స్లోగా మత్తెక్కేది ఇచ్చి ఆ లోయలో దోసేసింది. వెనక ఎంత భయంకరమో. మరణం ఎటు నుంచి వస్తుందో తెలియట్లే అసలు. ఇక ఎవరిని నమ్మకుండా బ్రతుకుతామా? భార్యను నమ్మద్దా? భర్తను నమ్మద్దా? తల్లిదండ్రులు నమ్మద్దా? ఎట్లా ఇది? అందుకే మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా దినముల మధ్యలో నన్ను ఎటువైపు నుండి మరణం రానివద్దు. నువ్వు నా కొరకు ఎన్ని రోజులు భూమి మీద ఉంచావో అన్ని రోజులు భూమి మీద బ్రతకాలి, నీ కొరకు బ్రతకాలి, నీ మహిమ కొరకు బ్రతకాలి, నీ చిత్తం నెరవేరుస్తూ బ్రతకాలి. నాకు సహాయం చేయను ఆయన కృప కొరకు వేడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు. స్తుతించుకుంటూ బ్రతకండి, భయభక్తులు కలిగి జీవించండి, ఎక్కడ కాని పనులు చేయకుండా జాగ్రత్త పడండి. అర్థమవుతుందా? తల్లిదండ్రులకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మీరు చేసే పనులు మీ బిడ్డల ఒడిలో పడకుండా బహు జాగ్రత్తగా జీవించండి. కనీసం మీ పిల్లల కోసమైనా పాపాన్ని విడిచిపెట్టండి. మీరు చేసే ఈ దినాల్లో నేను గమనించింది ఏంటంటే, మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో జాగ్రత్తగా బ్రతికేవాళ్ళు. మా నాన్న చెప్పేవాడు నాకు, సోడా తాగితే రూపాయి అయిపోతుందని. ఎప్పుడు నేను సెంటర్లో సోడా తాగలేదురా అని చెప్పాడు నాకు. ఇట్స్ ట్రూ, నిజం అది. ఇప్పుడు అసలు మనుషులు ఎంత స్వార్థపరులు అయిపోయారంటే చెప్పండి, తన అక్రమ సంబంధం కోసం పిల్లోడు అడ్డం వచ్చాడని చంపేస్తున్నారు అంతే. అరే నీ వయసు ఏంటి, ఇంకా నీకు అక్రమ సంబంధాలు ఏంటి?
నీకు ఒక కొడుకున్నాడు కదా, వాడిని పట్టుకుని వేలాడాలి కదా నువ్వు, వాడి భవిష్యత్తు చూడాలి కదా. చెప్పండి, ఎంత దుర్మార్గం చెప్పండి అది. మరణము కిటికీలు గుండా ఎక్కుతుంది. ఎక్కడో వస్తుంది అనుకోమండి, నువ్వు ఉన్న చోటికి మరణం వస్తుంది. అందుకని మనం భయభక్తులు కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ ప్రార్థనతో ఉండాలి, స్తుతులతో ఉండాలి. ప్రభువా కృప చూపయ్యా. మీరు ఒకవేళ భయభక్తులు కలిగి ఉంటా చనిపోరా అంటే చనిపోతాం, కానీ ఆ మరణం మనకు ఆశీర్వాదం, మన తర్వాత ఉన్న తరానికి కూడా నిరీక్షణ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఆమేన్. అలా కాకుండా నడమంతరంగా బ్రతికి అర్ధంతరంగా చనిపోతే నీ దగ్గర నుంచి చెప్పడానికి ఏముంటాయి మాటలు? ఏం చెప్తాం? ఏం చెప్పడానికి ఉండదు. కాబట్టి బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరమే కాదు, మీ జీవితకాలం అంతా అనేక దినాలు బ్రతికే కృప దేవుడు మీకు ఇవ్వాలి. ఆమేన్. పాపాన్ని విడిచిపెట్టండి. మీ చేతిలో ఉన్న పాపం, మీ హృదయంలో ఉన్న పాపం, మీ గుడారంలో ఉన్న పాపం విడిచిపెట్టండి. అనేక దినాలు బ్రతికే కృప దేవుడు మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ఒప్పుకోడు. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని సహించడు. దీర్ఘశాంతం గలవాడు కాబట్టి ఇంకా కృప చూపుతున్నాడు కానీ సహించడు. ఆయన కోపం తట్టుకోవడం ఏ మనిషి వల్ల కాదు. కాబట్టి ఆయన కోపాన్ని రేపక ఆయనకు లోబడి జీవించండి. 106వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. నేను ముగిస్తా అంటాను కానీ దేవుడు నాకు ఈ తలంపులు ఇచ్చినప్పుడు మరి చెప్పకపోతే కష్టం. కాబట్టి 1-2 మాటలు చెప్పేస్తాను, ముగించేస్తాను. చూడండి, 106వ కీర్తన 7వ వచనం చూడండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి, నీ కృపాబాహుల్యమును నీ కృపా బాహుల్యమే అని రాశాడు యేసన్న గారు. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి, సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. చూసారా, తిరుగుబాటు. దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఇంకా కృప చూపిస్తాడు. స్తోత్రం. జ్ఞాపకం చేసుకోపోతేనే కృప చూపాడంట. వాళ్ళు దేవుని కృపా బాహుల్యాన్ని జ్ఞాపకం చేసుకోపోతేనే కృప చూపాడంటే జ్ఞాపకం చేసుకుంటే ఇంకెంత కృప చూపుతాడు? ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. దేవుని స్తోత్రం. కాబట్టి అనేక దినాలు బ్రతకాలని కోరుకోండి. మొట్టమొదటి మీరు కోరుకోండి. చెప్పండి, మంచి కూర లేకపోతే చచ్చిపోతే బాగుండు అనుకోమండి. కూరదేముంది, ఇవాళ కాదు ఇంకో రోజు వస్తుంది. నువ్వు తింటాం కాదు, 10 మందికి పెట్టేటట్టుగా దేవుడు నిన్ను చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు గడవట్లేదేమో, కానీ ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను పైకెక్కిస్తాడు. అందనంత స్థితిలో ఉన్నతమైన అనుభవాల్లో నిన్ను నిలబెడతాడు. దేవునికి సమస్తము సాధ్యమే. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఉన్న స్థితిలోనే ఉంచాడు. నమ్మండి. 2026లో ఉన్నట్టుగా 2027లో ఉండదు. 2025లో ఉన్నట్టుగా 26లో ఉండదు. ముందుపటి వాటికంటే దేవుడు గొప్ప కార్యాలు, ముందుపటి స్థితిని, ఒకవేళ దేన పరిస్థితి ఉందేమో కానీ దేవుడు కటాక్షిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా.
ఆయన నిత్యము కోపించే దేవుడు కాడు. ఆయన దయ ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన కృప దేవుడు మనిషి పట్ల కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మీరు బ్రతకాలని, ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా పరిశుద్ధంగా బ్రతకాలని, మీరు బ్రతికినంత కాలం అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. అందుకని ఈ రాత్రి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. బ్రతకాలనుందా? మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలనుందా? ఉంటే దుర్మార్గ పనులు చేయమాకు, బుద్ధిహీనంగా తిరగమాకు. దేవుని దగ్గరికి వచ్చి లోబడి భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు కృప చూపయాను, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అక్కడ 3 మాటలు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. ఈ 2 మాటలతో నేను ముగిస్తాను. ఒకటి, దుర్మార్గ పనులు చేయకండి, బుద్ధిహీనంగా తిరగకండి, లెక్కలేనట్లుగా మాట్లాడకండి. అర్థమవుతుందా? మనుష్యుడు ప్రతి నోటి మాటని గురించి లెక్క అప్పచెప్పే రోజు ఒకటి ఉంది. ఒకవేళ ఇక్కడ నీ నోటికి చెడిసి ఎవరో మాట్లాడరేమో, ఎందుకు వచ్చిందిలే, దాని నోట్లో నోరేసావు ఒకటే వదిలేయి అనుకుని వదిలేస్తున్నానేమో. కానీ ఒకరోజు వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనపు తీర్పు, అక్కడికి వచ్చే ఇక మాట్లాడడానికి ఏముండదు. ఇక నువ్వు యేసు రక్తమే. మా చిన్నప్పుడు సూర్యకాంతం అని ఉండేది సినిమాల్లో. ఇక గయ్యాలు ఎత్తంటే ఇక ఆవిడే, ఇక యేసు రక్తమే. సూర్యకాంతం అనేది మంచి పేరు కదా. 12 ముత్యాల్లో ఒక ముత్యం యొక్క పేరు. దైవజనులు రత్నం గారి అమ్మాయికి పాస్టర్ గారు పేరు పెట్టమని తీసుకెళ్తే, రత్నం గారు పుట్టిన కూతురుకు తీసుకెళ్తే పేరు పెట్టమని అయ్యగారు సూర్యకాంతం అని పెట్టారంట. ఏంటి సూర్యకాంతం పెట్టారు? ఆ గయ్యాలు అత్త పేరు పెట్టాడండి అందుకు అనుకున్నాడంట, కానీ మార్చలేదంట. ఇప్పుడు మనం చెప్పండి, మన ఇష్టం వచ్చింది పెట్టుకోవడమే. ఆ పిల్ల ఇప్పుడు అమెరికాలో గొప్ప సేవ చేస్తుంది. దేవుడే విడిచిపెట్టడం. దేవుని స్తోత్రం. నోటి మాటలు జాగ్రత్తగా చూసుకోండి, కాని మాటలు మాట్లాడకండి, బుద్ధిహీనంగా తిరగకండి, ప్రార్థన చేసుకోండి, భయభక్తులు కలిగి జీవించండి. అనేక దినాలు బ్రతికే కృప, ఆశీర్వాదకరంగా బ్రతికే కృప దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. అట్టి గొప్ప కృప ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ప్రభువు దయచేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట వాక్యం కొరకు, అలాగే ఈ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి ఒక చిన్న మాట ప్రార్థన చేయండి దయచేసి. ప్రభువా